ముంబై మహానగరంలో 1950 జనవరి 4వ తేదీ ఉదయం సరిగ్గా 10:50 పటేల్ అనే పేరు మోసిన బంగారం వ్యాపారి తన ఇంటికి ప్రశాంతంగా బయలుదేరాడు. ఆయనకు 2 గారాబమైన కూతుళ్ళు, ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. ఆ అబ్బాయి ఉన్నత విద్యను అభ్యసిస్తూ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అంతర్జాతీయ విద్యా సంస్థలో చదువుతున్న ఆ కుమారుడు ఎంతో ఆనందంగా సెలవులకు తన స్వగృహానికి చేరుకున్నాడు. చాలా కాలం తన తండ్రితో సంతోషంగా గడపాలని కలలు కన్నాడు. కాని అతని ఆనందానికి అడ్డుకట్ట వేస్తూ కొందరు వీధి స్నేహితులు ఒక భయంకరమైన నిజం చెప్పేశారు. ఆ వీధిలో నానావతి అనే ఒక అమాయకపు అమ్మాయి అకాల మరణం పొందిందని, ఆమె ఆత్మ ఇంకా ఆ ప్రాంతంలోనే దిక్కుతోచే స్థితిలో తిరుగుతోందని భయానకంగా చెప్పారు. ఆ మాటలు విన్న ఆ అబ్బాయికి నమ్మబుద్ధి కాలేదు. ఇదంతా కేవలం అపోహ. మీరు ఇలాంటి పిచ్చి కథలు చెప్పి నన్ను భయపెట్టకండి అని స్నేహితులను వారించాడు. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్ముతూ సమయం వృధా చేయడం ఇష్టం లేని ఆ యువకుడు తన తండ్రి వ్యాపారంలో సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన తండ్రి నగల దుకాణానికి వెళ్లి ఆ రోజంతా తానే స్వయంగా చూసుకుంటానని చెప్పి ఆయనను ఇంటికి పంపించాడు. ఆ రోజు వ్యాపారం ముగించుకుని సరిగ్గా రాత్రి ఉదయం 11:30 గంటలకు ఇంటికి బయలుదేరాడు. చీకటి కమ్ముకున్న ఆ వీధిలో తన ఇంటికి చేరుకునే చివరి మలుపు వద్ద ఒక అమ్మాయి గోడ పక్కన ఒంటరిగా కూర్చుని గుండెలు పిండేలా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ భయంకరమైన రోదన విన్న పటేల్ కొడుకు గుండె దిటవు చేసుకుని, ఎవరు అక్కడ, ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతూ దగ్గరికి వెళ్లాడు. కాని అక్కడ మాత్రం ఎవరూ కనిపించలేదు. బహుశా నా భ్రమేమో లేదా ఎవరైనా కష్టాల్లో ఉండి ఉంటారేమో అని తేలిగ్గా తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు రాత్రి వ్యాపారం ముగించడానికి మరింత ఆలస్యం కావడంతో పటేల్ తండ్రి, కొడుకు ఇద్దరూ కలిసి గుర్రం బండిలో ఇంటికి బయలుదేరారు. ఊరి శివారుకు చేరుకుంటుండగా భయానకమైన నక్కల ఊళలు వినిపించాయి. ఆ తరువాత అంతకుముందు రోజు విన్నట్టే ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం మరింత స్పష్టంగా వినిపించింది. ఈసారి ఇద్దరూ భయంతో వణికిపోతూ దగ్గరికి వెళ్లి చూడగా వారికి ఎదురుగా ఒక భయంకరమైన ఆకారం నిలబడి ఉంది. అది నానావతి ఆత్మేనేమో అన్నట్లుగా ఉంది. ఆ భయానక రూపాన్ని చూడగానే పటేల్ తండ్రి గుండెపోటుతో స్పృహ కోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాని పటేల్ కొడుకు మాత్రం భయంతో బిగుసుకుపోయి కళ్ళప్పగించి ఆ భయానక దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయాడు. అతని మనసులో 1000 భయాలు ముప్పిరికొన్నాయి. ఆ రాత్రి వారి జీవితాలను శాశ్వతంగా మార్చేసింది.